తెలంగాణ మోడల్ స్కూల్ మరియు జూనియర్ కాలేజ్ అనాజీపురంలో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలని అతి ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రిన్సిపాల్ కోడి లింగయ్య అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్ట్రాక్ నుండి సీనియర్ సైంటిస్ట్ శ్రీ సిహెచ్ వెంకటరమణ గారు విచ్చేసి విద్యార్థులతో అంతరిక్ష ప్రపంచంలోని అద్భుతాలను పంచుకున్నారు. ఆయన విద్యార్థులకు ఉపగ్రహాల ప్రయోగ ప్రక్రియ, రాకెట్ సాంకేతికత, అంతరిక్ష పరిశోధనలో భారతదేశం సాధించిన విజయాలు వంటి అంశాలపై సవివరంగా వివరించారు. విద్యార్థుల సందేహాలను సహనంగా తీర్చుతూ వారిలో సైన్స్ పట్ల ఆసక్తి మరియు శాస్త్రీయ దృక్పథం పెంపొందించేలా ప్రేరణ ఇచ్చారు. దాదాపు 1 మంత్ మా ప్రోగ్రామ్ లో మా స్పేస్ స్టడీస్ లో తను కూడా పార్టిసిపేట్ చేసింది. ఆ 1 మంత్ లో అసలు ఒక మనిషి మీలాంటి స్టూడెంట్స్ ఎవరికైనా ఆస్ట్రోనాట్ కావాలంటే ఎలా దానికి ప్రిపేర్ కావాలి, ఏమేమి క్వాలిటీస్ కావాలి, దాని ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ఎంత ఈజీగా ఉంటుందా, కష్టం ఉంటుందా, A to Z టోటల్ తన ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఈ రోజు కూడా తను నా బెస్ట్ ఫ్రెండ్. ఇది నేను మిషన్ కంట్రోల్ సెంటర్ లో ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా ఇస్రో రాకెట్ లాంచింగ్ జరుగుతున్నప్పుడు ఏమైనా లైవ్ టెలికాస్ట్ చూసారా? చూసినప్పుడు అక్కడ మిషన్ కంట్రోల్ సెంటర్స్ లో అందరూ కూర్చొని ఉంటారు. ఇస్రో చైర్మన్ గారి దగ్గర నుంచి అందరు సెంటర్ డైరెక్టర్స్, ముఖ్యమైన వాళ్ళందరూ కూర్చొని మానిటర్ చేస్తుంటారు. సో అక్కడ మాకు ఇస్ట్రాక్ కన్సోల్ కూడా ఉంటుంది. మేము ఒక 5 మెంబర్స్ కూర్చుంటాము. టోటల్ ఇస్ట్రాక్ 5 మెంబర్స్ లో నేను ఒక మెంబర్ని. నేను చీఫ్ ఆఫ్ నెట్వర్క్ కంట్రోలర్ అంటారు. PSLV, GSLV, LVM3, SSLV, అలాగే రీసెంట్ గా ప్రైవేట్ లాంచ్ కూడా చేశారు. స్కై రూట్ విన్నారా మీరు? స్కై రూట్, అగ్నికుల్ ప్రైవేట్ కంపెనీస్ కూడా రాకెట్ తయారు చేసి ప్రయోగించేశాయి. ఈ అన్ని రాకెట్లు ఇప్పటి వరకు నేను 66 రాకెట్లు ట్రాక్ చేసి, రాకెట్ వెళ్తున్నప్పుడు అందులో ఉన్న డిఫరెంట్ సబ్ సిస్టమ్స్ అన్ని ఎలా పనిచేస్తున్నాయి, అందులో ఉన్న వాటి పనితీరు ఎలా ఉందనే విశ్లేషణ కోసం టెలిమెట్రీ డేటా మేము క్యాప్చర్ చేసుకుంటాము. ఆ టెలిమెట్రీ డేటా నేను ఇస్తూ ఉంటాను. అలాగే శాటిలైట్స్ మేము ట్రాక్ చేస్తాము. నేను ఈవెన్